హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాక్స్ వీడియో. మీరు వచ్చేసి ఆనపకాయతో హల్వా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఒక ఆనపకాయ తీసుకొని దాని మీద తొక్కంతా పీల్ చేసుకొని దాన్ని లోపల ఉండే పిక్కలు గుజ్జంతా తీసేసి గ్రేట్ చేసుకోవాలి. గ్రేట్ చేసుకుంది నాకు వచ్చేసి 2 కప్పుల వరకు వచ్చిందనమాట. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు కావాలంటే ఆప్షనల్గా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ జీడిపప్పు పలుకుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇంకో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులోనే ఆ ఆనపకాయ తురుమును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేయించుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి వాటర్ అంతా పోయింది. ఇందులో 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాల వరకు ఉంచితే పాలు అనేవి ఈ ఆనపకాయ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలా అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా పాలన్నీ అబ్జర్బ్ అయిపోయి ఇందులోనే 1/2 కప్ వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా షుగర్ ఎక్కువ తినే వాళ్ళంటే 3/4 కప్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా షుగర్ సిరప్ అనేది బయటకు వచ్చేసింది. ఇందులో 2 టీ స్పూన్స్ నెయ్యి పైన వేసుకొని బాగా కలుపుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే హల్వా అనేది రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.